ఎందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మీద రీసెంట్ టైమ్స్లో ఇంత ఇష్యూస్ నడుస్తుంటే ఎక్కడ ఒక వీడియో పెట్టడం కానీ చెయ్యొద్దు అని చెప్పడం కానీ ఇలాంటి విషయాన్ని ఎందుకు చేయలేదు? సో వాట్ డు యు ఎక్స్పెక్ట్ ఆఫ్ మీ? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్ప, గవర్నమెంట్ అది బ్యాన్ చేయకుండా ఉంటుంది తప్ప. 3 ఇయర్స్గా యాప్స్ ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి. ఈ రోజు ఆ సైట్ ఓపెన్ చేస్తే కూడా ఓపెన్ అవుతుంది. ప్రతిదీ అఫ్రంట్గా మాట్లాడే గీత గవర్నమెంట్కి భయపడుతుంది. పెద్ద పెద్ద వాళ్ళే ఎందుకు నువ్వు హెచ్సియు ఇష్యూ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎందుకు కంప్లీట్ వీడియో చేయడం కానీ ప్రొటెస్ట్ చేయడం కానీ ఇవంతా ఎందుకు చేయలేదు? ఇంత మాట్లాడతారు, ఇంత యానిమల్స్ పిచ్ ఉంది కదా, అంతంత పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు రాలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ వాళ్ళ సీట్లో కూర్చునేటప్పుడు వాళ్ళు ఏంటి, దే ప్లెడ్జ్డ్ అందరు లైఫ్స్ మేము చూసుకుంటాము అని చెప్పేసి. వాళ్ళే ముందుకు రానప్పుడు నేను వచ్చి ఏం చేస్తాను? ఇస్మార్ట్ జోడీ హస్బెండ్తో పోవాలి, ఏమి మీ ఇద్దరు విడిపోయారా? ఈ మధ్యకాలంలో వచ్చిన మరో కాంట్రవర్సీ ఏంటంటే సావిత్రి గారి పేరు వాడి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక మోటివేషనల్ వీడియో చేయడం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నువ్వెంత, నీ వయసు ఎంత, నువ్వు ఆమెను ఎగ్జాంపుల్ తీసుకునేంత స్థాయిలో నువ్వు ఉన్నావా? ఆవిడ మహానటే అవ్వచ్చు. గీతకు నిజంగా క్వశ్చన్ చేసిన చూపించిన నేను గట్టిగా మాట్లాడతాను, ఆ పిల్ల గట్టిగా ఉంటుందనేసి అందరూ అనుకుంటారు, కానీ నో, నేను చాలా వీక్, నేను అసలు అంత స్ట్రాంగ్ కాదు, నేను చాలా ఎమోషనల్, చాలా ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్, నా క్లోజెస్ట్ ఫ్రెండ్ గీతు రాయల్. చాలా అయిపోయింది తను ఒక ప్రాపర్ టీవీ షోలో కనిపించి కానీ, ఒక మంచి ఏదైనా వెబ్ సిరీస్ కానీ, సినిమాలు కానీ వీటిలో కనిపించి కానీ చాలా అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది అండ్ రీసెంట్ టైమ్స్లో తను చాలా కాంట్రవర్సీస్లో ఇన్వాల్వ్ అయి ఉండింది. సో వీటిలన్నిటి గురించి మనం ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేయబోతున్నాం. సో హాయ్ గీతు. హాయ్. ఏంటి కాంట్రవర్సీస్లో ఇన్వాల్వ్ అయింది? ఏం కాంట్రవర్సీల గురించి మాట్లాడే ముందు ఎలా ఉంది లైఫ్? పోతా ఉంది అట్ట. హెల్త్ ఓకే, గెటింగ్ బెటర్. 24 అంతా కంప్లీట్ హాస్పిటల్స్, హాస్పిటల్ బిల్స్ కట్టుకుంటున్నావు. 25 ఎలా స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ఎలా జరుగుతుంది? సేమ్ నార్మల్గానే. లాస్ట్ ఇయర్ అట్లే కొంచెం కంటిన్యూ అవుతా వస్తూ ఉంది. ఐ స్టిల్ హ్యావ్ బాడీ పెయిన్స్. ఎప్పుడో నాకు August 7th, September 7th, ఇట్ వాస్ September 7th నాకు చికెన్ గున్యా వచ్చింది. ఆ చికెన్ గున్యా పెయిన్స్ ఇప్పటికీ ఆఫ్టర్ 6 months ఐ స్టిల్ హ్యావ్ దోస్ పెయిన్స్ వెన్ ఐమ్ వాకింగ్ ఆర్ వెన్ ఐమ్ ఈటింగ్. ఇంకా బాడీ పెయిన్స్ ఉన్నాయి. నేను ఏందో ఇన్ని రోగాలు అసలు ప్రపంచంలో ఉంటాయని నన్ను ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకొని తీసుకొచ్చేమో డాక్టర్స్ కంటెంట్. ఇప్పుడంతా సెట్ అయిందా మరి? అదే చెప్తాను కదా, అంతా లోపల ఇన్ఫెక్షన్ ఆల్ ఇస్ ఫైన్, బట్ ఒళ్ళు నొప్పులు అయితే ఉన్నాయి. సో ఈ మధ్యకాలంలో వచ్చిన మరో కాంట్రవర్సీ ఏంటంటే సావిత్రి గారి పేరు వాడి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక మోటివేషనల్ వీడియో చేయడం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు ఆవిడ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నావు? బయట ఆవిడ ఫ్యాన్స్ కానీ, ఇండస్ట్రీ దగ్గర నుంచి కానీ మేజర్గా వచ్చిన కమెంట్స్ ఏంటంటే నువ్వెంత, నీ వయసు ఎంత, నువ్వు ఆమెను ఎగ్జాంపుల్ తీసుకునేంత స్థాయిలో నువ్వు ఉన్నావా అనే క్వశ్చన్స్ వచ్చినాయి. ఇదే క్వశ్చన్ అడిగితే ఏం ఆన్సర్ చెప్తావు? సో సావిత్రి గారి గురించి నేను ఎగ్జాంపుల్, నాకు ఆవిడ గురించి హిస్టరీ గురించి తెలిసింది మహానటి సినిమా చూసినప్పుడే. సో నేను జనాలకి ఏం చెప్పానంటే, చాలా మంది లైఫ్స్, ఫ్యామిలీస్ అన్నీ స్పాయిల్ అయిపోయినాయి. ఫ్యామిలీస్ ఎట్లా స్పాయిల్ అయిపోయినాయంటే, ఒక థర్డ్ పర్సన్ వచ్చి ఇట్లా ఆ హస్బెండ్తో ఎక్స్టర్నల్ అఫైర్ పెట్టుకోవడం వల్ల కానీ, ఆ వైఫ్తో ఎక్స్టర్నల్ అఫైర్ పెట్టుకోవడం వల్ల కానీ వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోవడము. సో నేను చిన్న చిన్న విషయాలు కూడా ఎగ్జాంపుల్స్గా చెప్తూ ఉంటాను కాబట్టి జనాలకి. మహానటి సినిమాలో అది ఎగ్జాంపుల్ క్లియర్గా కనిపిస్తుంది. సావిత్రమ్మ చాలా గొప్ప ఆవిడ, చాలా సినిమాలు చేసింది. ఆమె అనేంత రైట్ నాకు లేదు. ఎక్కడ? సినిమాల విషయంలో. సినిమాల్లో ఆవిడ యాక్టింగ్ చేస్తుంది. ఆవిడ యాక్టింగ్ గురించి నేను మాట్లాడలేను, బికాజ్ నాకు యాక్టింగ్ రాదు కాబట్టి. బట్ ఒక మనిషిగా ఉండేటప్పుడు నన్ను ఇప్పుడు నేను మాట్లాడే కొటేషన్స్ మీద అందరు ఎట్లయితే జడ్జ్ చేస్తున్నారో, కొటేషన్స్ సంబంధం లేకపోయినా నా లైఫ్ మీద అందరు ఎట్లా జడ్జ్ చేస్తున్నారో, నా గురించి ఏమీ తెలియకపోయినా, ఎందుకు నేను ఒక పబ్లిక్ ఫిగరు, నా గురించి ఏం మాట్లాడినా చెల్లిపోతుందని చెప్పేసి ఎట్లయితే జడ్జ్ చేస్తున్నారో, జనరల్లీ ఆ సినిమా చూసినప్పుడు నాకేమనిపించింది, సావిత్రమ్మ ఆల్రెడీ పెళ్ళైన జెమినీ గణేషన్ గారిని లవ్ చేసింది. లవ్ చేసేటప్పుడు ఆయనకు పెళ్ళైందనేసి తెలీదు. బట్ తర్వాత పెళ్ళైంది అని తెలిసినప్పుడైనా ఆవిడ కొంచెం మనసు చంపుకొని ఉండిపోయిండొచ్చు కదా. అఫ్కోర్స్ ప్రేమించిన అబ్బాయిని మర్చిపోవడం చాలా కష్టమే, కానీ మర్చిపోయి ఉండుంటే ఆవిడ లైఫ్ బాగుండేది కదా. ఆవిడ ఇట్లా తాగుడికి అలవాటు పడి అలా అయి ఉండేది కాదు కదా. బికాస్ షీఈస్ అ వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. చాలామందికి హెల్ప్ చేసింది. ఆవిడ బతుకుని ఉంటే ఇంకా చాలామందికి హెల్ప్ చేసి ఉంటుంది. ఆవిడ ఆ ప్రేమలో పడి, ఆ ఇదిలో పడి
తన లైఫ్ తను స్పాయిల్ చేసుకుంది, అట్లా ఎవరు ఉండద్దండి అనేసి చెప్తా ఉన్నా. ఆవిడ మహానటే అవ్వచ్చు, ఆ నటన మీద యాక్టింగ్ చేసేంత రైట్ నాకు లేదు, బికాస్ ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. బట్ ఒక హ్యూమన్ బీయింగ్గా ఆవిడ చేసింది, ఆబ్వియస్లీ మనుషులు తప్పు చేస్తారు, సో ఆవిడ కూడా తప్పు చేసింది. ఆవిడ తప్పు చేసిందని వాళ్ళ పిల్లలే ఒప్పుకున్నారు ఆ విషయంలో. సో అట్లే నేను చెప్పిన, అట్లా చేయొద్దండి, మీ లైఫ్ కూడా బాగుండదు అని చెప్పేసి. నాకు లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చూస్తున్నాను కాబట్టి చెప్పిన. మోడీ గారు చాలా గొప్పోళ్ళు కాబట్టి ఆయన గురించి మాట్లాడకూడదు అంటే, ఆయన మర్డర్ చేస్తే ఆయన కూడా జైల్లోనే వేస్తారు. ఆబ్వియస్లీ ఆయన గొప్పోడు కాబట్టి వదిలేరు, మర్డర్ చేస్తే తప్పే, జైల్లో వేస్తారు. సో సావిత్రమ్మ తప్పు చేసింది కాబట్టి, ఆమెని ఆ కర్మ హిట్ చేసింది కాబట్టే ఆవిడ అలా అయిపోయారు. అలా చేయొద్దండి ఎవరు, అందరు హ్యాపీగా ఉండండి అనేసి నేను చెప్పిన. ఇట్ ఈస్ నాట్ టు క్రిటిసైజ్ హర్ ఆర్ ఎనీథింగ్ ఆర్ హర్ యాక్టింగ్. ఐ ఆమ్ బిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. ఆవిడ కాలు గోటికి కూడా నేను సరిపోనేమో సీరియస్లీ. బట్ ఆ విషయంలో, జెమినీ గణేశన్ గారి విషయంలో ఆమె చేసింది తప్పే. ఆ పాయింట్లో నాకు అలిమేల్ గారిని తలుచుకుంటేనే బాధ అయిపోతుంది. బికాస్ ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎట్లుంటుంది. ఇప్పుడు నా హస్బెండ్ ఉన్నాడు, సడన్గా రాత్రి ఒక పిల్ల వాన్లో తరుచుకుంటా వచ్చేసి నన్ను పెళ్లి చేసుకో అనేసి చెప్పేసి అడిగితే ఎట్టుంటుంది, నేను ఎట్ట తీసుకోగలుగుతా? అలిమేల్ గారు ఆవిడ ఎట్ట తీసుకున్నారు, ద ఫస్ట్ వైఫ్, ఆవిడ ఎట్ట తీసుకున్నారు నాకు తెలియదు. ఆవిడ ఏదో సాఫ్ట్ కాబట్టి ఆవిడ సైలెంట్గా ఉండిందేమో. నేనేంటి అట్లా సైలెంట్గా ఉండుంటున్నాయి. పెద్ద హీరోయిన్ వస్తే కూడా నేను ఒప్పుకోనే. వేరే ఎవరు పెద్ద హీరోయిన్, పేర్లు ఎందుకు, ఎవరో పెద్ద హీరోయిన్ వస్తే, ఐశ్వర్యరాయ్ వచ్చి అడిగితే కూడా, ఐశ్వర్యరాయ్ అయితే కూడా నేను తిట్టేస్తా, ఎందుకు నీకెందుకు మా ఆయనతో అని చెప్పేసి. ఆవిడ సైలెంట్గా ఉన్నారు, బట్ దట్స్ అ మిస్టేక్. ఆవిడ మహానటే, చాలా సినిమాలు చేసింది, బట్ దట్స్ అ మిస్టేక్ నా దృష్టిలో. సో ఈ యానిమల్స్ అంటే ఇష్టమా? చాలా, యానిమల్సే ఇష్టం. ఎందుకు ఇష్టం యానిమల్స్ అంటే? హ్యూమన్స్ కంటే యానిమల్స్ నాకు ఇష్టం అని చెప్పి కొన్ని స్టోరీస్ పెట్టావు. నా ప్రపంచంలో అందరు చచ్చిపోవాలి, యానిమల్స్ మాత్రమే ఉండాలి అని చెప్పావు. దేనికి? అది మనుషులు ఎట్లా అంటే టైంకి తగ్గట్టు ఉంటారు, అట్లాంటి ఫీలింగ్ అనమాట. ఇప్పుడు యానిమల్స్ ఎట్లా, ఇప్పుడు కుక్క నువ్వు బాగా కొట్టేసి ఎంత చేసి నీ కోపం వచ్చి ఏమైనా దాని మీద తీర్చుకుంటే కూడా అది మళ్ళీ రానన్న క్యూట్ నాన్నదా అంటే వచ్చేస్తుంది. సో యానిమల్స్ ఆర్ వెరీ లాయల్. కుక్క కానీ పిల్లి కూడా అంతే. చాలామంది పిల్లికి విశ్వాసం లేదంటారు, కానీ పిల్లికి కుక్కలకి నాకు ఎందుకు యానిమల్స్ అంటే ఐ ఫైండ్ దెమ్ రియల్లీ క్యూట్. నాకు ఎలక పిల్లలు, బల్లి పిల్లలు అవి కూడా చాలా ఇష్టం. మాట్లాడని జీవాలు, నువ్వు ఏమన్నా ఏం తిట్టినా కొట్టినా కూడా ఏమన్నా జీవాలంటే ఇష్టం నీకు. ఎక్స్పీరియన్స్. మనుషులు రిఫ్లెక్షన్ ఉంటుంది కాబట్టి ఇష్టం ఉండదు. నాట్ బికాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. మనిషి అంటేనే మంచోళ్ళు కూడా ఉంటారు. ఒకప్పుడు ఐ యూస్ టు హేట్ హ్యూమన్ బీయింగ్స్, బట్ నేను బిగ్ బాస్ పోయిన తర్వాత ఐ రియలైజ్డ్ సిచ్యువేషన్ బట్టి మనుషులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ బాగుండింది అనుకో వాళ్ళు మంచిగా ఉంటారు, బాగాలేదనుకో వాళ్ళు అగేన్స్ట్గా పోతారు. ఇట్స్ లైక్ దట్. బట్ అందరు మనుషులు మంచోళ్ళే నాకు తెలిసినంత వరకు. బట్ మనుషులతో కంపేర్ చేసుకుంటే నాకు యానిమల్స్ అంటే ఎక్కువ ఇష్టం. అండ్ యానిమల్స్ వచ్చి హ్యూమన్ బీయింగ్స్ని ఎప్పుడు టార్చర్ చేయాలి. హ్యూమన్సే వాళ్ళ సరదాల కోసం కొన్ని యానిమల్స్ని టార్చర్ చేసి వీడియోలంతా చూసి, మొన్న అన్ని యానిమల్స్ బాధపడేది చూసి నా వల్ల కడుపులో ఒకలాగా అయిపోయింది అనమాట. సో రీసెంట్గా అల్లు అర్జున్ గారి ఇష్యూ జరిగినప్పుడు అటు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టావు, స్టోరీస్ పెట్టావు, యూట్యూబ్లో డెడికేటెడ్ వీడియో పెట్టావు. అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? బికాజ్ ఆయన తప్పు లేదు అనేసి అనిపించింది నాకు. ఆయన థియేటర్ పోయినారనేసి ఆయన్ని చూసేదానికి వచ్చేసి ఆ తొక్కిసలాట్లో చచ్చిపోయినారు జనాలు. దానికి ఆయనకి ఏం సంబంధం? ఆయన ఏం మనుషులు పెట్టి తొక్కించలేదు కదా అనేది నా పాయింట్. సో ఇన్స్టాగ్రామ్లో గీతు ఏం చేస్తుంది? రీల్స్ చేస్తా, ఇంకేం చేస్తా. ఏ రీల్స్? మోటివేషనల్ రీల్స్ చేస్తూ ఉంటాను. ఎందుకు? స్టార్ట్ చేసింది మాత్రం ఏదో వ్యూస్ కోసము, వ్యూస్ ఫాలోవర్స్ వచ్చేస్తారు, అబ్బా నేను వీడియోలు పెట్టేస్తా అని చెప్పి. బట్ ఓవర్ టైమ్ ఏమైందిరా అంటే ఫ్యూ పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్స్పైర్డ్ ఆల్సో. ఏం మనలో ఇంత ఉందా అనే ఫీలింగ్ నాకే అనిపించింది, అంత సీన్ ఉందా నాకు అనేసి. బట్ మెనీ పీపుల్ స్టార్టెడ్ టెక్స్టింగ్ మీ, మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ నన్ను ఎవరు చూసినా కూడా మీరు కొటేషన్స్ చెప్తారు కదా, నాకు చాలా ఇష్టం మీ మాటలు అంటే, నాకు ఎప్పుడైనా డౌన్లో ఉన్నప్పుడు ఆ మాటలు వింటే కొంచెం హ్యాపీగా రిలీవ్డ్గా అనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది నాకు చెప్పిన తర్వాత సరే మనం కంటిన్యూ చేద్దాము. సో ఐ థాట్ ఐ విల్ బీ అన్ ఇన్స్పిరేషన్, బీ ఇట్ అ గుడ్ ఇన్స్పిరేషన్ ఆర్ అ బ్యాడ్ ఇన్స్పిరేషన్. ఏదైనా మంచి చేసినా అంటే నన్ను చూసి ఓకే గీతు మంచి చేసింది అట్టు ఉండాలా అనేసి నేర్చుకోవాలా. నేను ఏదైనా తప్పు చేస్తే అట్ట చేయకూడదు, గీతు అట్ట చేసింది మనం అట్ట చేయకూడదు అనేసి అద్దన్నా నేర్చుకోవాలి అని చెప్పేసి ఐ ఆల్వేస్ వాంటెడ్ దట్. సో ఇన్స్టాగ్రామ్లో నువ్వు జనాలకి మోటివేషన్ ఇస్తున్నావు, ప్లస్ ఏదన్నా నీకు నచ్చని విషయం ఉంటే లైక్ అది తప్పు అని నీకు అనిపిస్తే వీడియోస్ చేస్తున్నావు. సో యూ ఇన్స్పైర్డ్ పీపుల్. I did not inspire people. I wanted to inspire people. I don't know if I did or no. ఓకే. సో ఇన్ని మాట్లాడుతూ ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తున్న గీతు ఎందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మీద రీసెంట్ టైమ్స్లో ఇంత ఇష్యూస్ నడుస్తుంటే ఎక్కడ ఒక వీడియో పెట్టడం కానీ, చెయ్యొద్దు అని చెప్పడం కానీ ఇలాంటి విషయాలన్నీ ఎందుకు చేయలేదు? దీనికి ఆన్సర్ చెప్పే ముందు ఒక వీడియో చూపిస్తాను. నిన్న నా పాత వీడియోలు డౌన్లోడ్ చేద్దామనేసి టిక్టాక్ ఓపెన్ చేసిన, రాలా
పాన్ నేను చూడాలనుకోలేదు, బట్ జస్ట్ సైట్ ఓపెన్ చేస్తే రాలే. ఇండియన్ గవర్నమెంట్ యూత్ చెడిపోతారనేసి బ్యాన్ చేసిందంట. దట్స్ అ గుడ్ ఇనిషియేటివ్. కానీ ఒక 2-3 ఏళ్ళుగా బెట్టింగ్ యాప్లు, బెట్టింగ్ సైట్లు పేర్లు ఎందుకులే మళ్ళీ నేను ప్రమోట్ చేసిన అంటారు, ఓపెన్ అవుతా ఉన్నాయి. ఈరోజు కూడా ఓపెన్ అయినాయి. మరి ఎందుకు బ్యాన్ చేయలేదు? వాటి వల్ల ఎవరికి ఉపయోగం? చాలా మంది చచ్చిపోతా ఉన్నారు కదా, అయినా కూడా ఎందుకు బ్యాన్ చేయలేదు? నిన్న ఇది జస్ట్ ఇందాక నువ్వు పెట్టిన వీడియో, మీ డ్రెస్ ఎందుకు పెట్టావు వీడియో అది? బికాస్ నాకు అనిపించింది, సో ఇఫ్ గవర్నమెంట్ ఈజ్ ఏబుల్ టు బ్యాన్ పాన్ బ్యాన్ చేస్తున్నారు, తర్వాత టిక్టాక్ బ్యాన్ చేస్తున్నారు, అండ్ మెనీ అదర్ చైనా యాప్స్ వర్ బ్యాన్, షీన్ అని చెప్పి చాలా యాప్స్ బ్యాన్ చేసినప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంతమంది చచ్చిపోతా ఉన్నారు, ఇంతమంది లైఫ్స్ అఫెక్ట్ అవుతా ఉంది అనేసి బెట్టింగ్ యాప్ని మాత్రం ఎందుకు బ్యాన్ చేయలేకపోతా ఉన్నారు అనేది నా పాయింట్. వీడియో ఎలా ఉందంటే బెట్టింగ్ యాప్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ తప్పు, మేము ప్రమోట్ చేయడం తప్పు కాదు అని చెప్పినట్లే ఉంది వీడియో. అందరిది ఈక్వల్ తప్పు ఉంది అనేసి నేను చెప్తాను. నేను ప్రమోట్ చేయడం తప్పు కాదనేసి నేను చెప్పలే. ఇప్పుడు ప్రమోట్ చేసినాను, అది ఎప్పుడు లాంగ్ అగో 2023లో వెన్ ఐ నో నథింగ్, ఇట్లా ఇంత సీరియస్ ఇష్యూస్ అవుతాయనేసి అనుకోలేదు. బెట్టింగ్ ఇస్ జస్ట్ లైక్ ట్రేడింగ్. ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ ఉంది, దాంట్లో మనం డబ్బులు పెడతాం, అది వస్తుందా పోతుందా అని చెప్పేసి మనకు తెలీదు. అట్లే బెట్టింగ్ కూడా కొంతమంది సరదాగా చేయడమో, కొంతమంది మనకి డబుల్ అవుతాయి, త్రిబుల్ అవుతాయి అని చెప్పేసి దాంట్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు. పోగొట్టుకున్న వాళ్ళు పోగొట్టుకుంటారు అనుకున్నాను, కానీ ప్రాణాలు పోగొట్టుకుంటారు అంత సీరియస్ ఇష్యూ అవుతుంది అనేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి. 2 years అగో ఇంత సీరియస్గా లేదు ఇష్యూ, ఎవ్రీబడి డెడ్. నేను ఒకటే చేస్తున్నాను, నన్ను ఒకటే లాగుతా ఉన్నారు ఎందుకురా అంటే, ఈ గీదిరాయలు నోరు ఎక్కువ, మనం ఏదైనా మాట్లాడినామంటే తిరిగి మాట్లాడేస్తుంది. అదర్వైజ్ నేను జనాలందరూ నన్ను ఒక సైకోపాత్, సాడిస్టిక్ అట్లాంటి హ్యూమన్ బీయింగ్ అనేసి అనుకుంటున్నారు. బట్ నేను మనిషే, నాకు ఎందుకో కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది, నాకే అర్థం కావట్లా. బట్ నాకు తెలియదు నిజంగానే. నేను అందరూ అనుకునేంత బ్యాడ్ అయితే కాదు, నేను మంచిదాన్నే. నేను మాట్లాడేది అట్లా మూతికి కొట్టినట్టు అట్లా మాట్లాడతానేమో, కానీ ఐఎమ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎందుకు ఏడుస్తున్నావు? నాకు తెలియదు, ఏడుపు వచ్చింది. సో అట్లా 2023లో లాస్ట్, ఆ తర్వాత నేను చేయలే. అదే నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఎవరెవరి పేర్లు అయితే వస్తున్నాయో వాళ్ళు నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో ఎవరు ప్రమోట్ చేయలేదు, అదే నాకు తెలిసింది. అందరు ఇప్పుడు ఎందుకు దాన్ని పట్టుకుంటా ఉన్నారంటే, ఓకే వ్యూస్ వస్తాయి, వీళ్ళని తిడితే మనకు వ్యూస్ వస్తాయి, మనకు తిడదామని చెప్పేసి అందరు ఆ పాయింట్ మీద తిడతా ఉన్నట్టు నాకు అనిపించింది. కానీ ఎవరు నిజంగా జనాల కోసం అయితే దీనికోసం స్టాండ్ తీసుకున్నట్టయితే నాకు అనిపించలే. ఈ పాయింట్లో నాకు యువ సామ్రాట్ గారు అనేసి ఒక ఆయన ఉన్నారు. ఆయన వచ్చి లాంగ్ అగో 2023 నుంచి ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు. అదొకటే నాకు తెలుసు, దట్ వాళ్ళు బెట్టింగ్ యాప్ పెడతా ఉన్నారు, పెట్టకండి అని చెప్పేసి. నేను అప్పుడెప్పుడో 2023లో పెట్టినప్పుడు కూడా ఈ టెక్స్చర్ మీ వద్దు గీతు గారు, మీరు ఇలా పెట్టద్దని నేను చెప్పేసి అప్పుడే టెక్స్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వీడియోలు చేసే వాళ్ళందరూ అప్పుడెందుకు టెక్స్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు వీడియోలు పెడతా ఉన్నారు? ఆ పాయింట్ నాకు అర్థమే కాలే. ఐ యామ్ రెడీ టు డూ అ వీడియో, బట్ ఏం చెప్పాలి వీడియోలో? నేను చేస్తున్నాను ఒకప్పుడు ఆ తప్పు, నా వల్ల థ్యాంక్ గాడ్, ఫింగర్స్ క్రాస్, నా వల్ల ఎవరికి ఏం కాలేదు. బట్ స్టిల్ ఐఎమ్ ఆల్సో సమ్వేర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. నో, ఎవరో ఒకరు సరే గీతు చెప్పింది, గీతు అంతా కరెక్టే చెప్తుంది కదా, మనము చేద్దామని చెప్పేసి చాలామంది అనుకుని చేసి ఉండొచ్చు, మేబీ నా వరకు రాకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్ప, గవర్నమెంట్ అది బ్యాన్ చేయకుండా ఉంటాం తప్ప? అందరిది తప్పు ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో మా తప్పు ఉంది. అది దానివల్ల జనాలందరూ అఫెక్ట్ అవుతున్నారు అని తెలిసి బ్యాన్ చేయకపోవడం గవర్నమెంట్ తప్పు కూడా. మరి గవర్నమెంట్ ఎందుకు ఇంతవరకు బ్యాన్ చేయకుండా ఉందో నాకు అర్థం కాలే. బికాస్ ఏ సైట్ అయినా, ఏ యాప్ అయినా ఒక గవర్నమెంట్ అప్రూవల్తోనే, ఆ కంట్రీ గవర్నమెంట్ అప్రూవల్తోనే అది లైవ్లోకి వస్తుంది. మన ఇండియాలో ఈ చైనా రిలేటెడ్ యాప్స్, ఈ పాన్, ఇవంతా ఎట్లయితే బ్యాన్ అయిందో, లైక్ వైజ్ వై ఆర్ నాట్ బెట్టింగ్ యాప్స్ గెటింగ్ బ్యాన్డ్ అనేది నాకు అర్థం కాలే. కొన్ని ఏళ్ళగా కొన్ని యాప్స్ అయితే అట్లే ఉండిపోయినాయి, వేర్ 3 yearsగా యాప్స్ ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి. ఈ రోజు ఆ సైట్ ఓపెన్ చేస్తే కూడా ఓపెన్ అవుతుంది. ఎందుకు బ్యాన్ చేయట్లేదు? దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ఎందుకు గవర్నమెంట్ బ్యాన్ చేయట్లేదు? గవర్నమెంట్కి ఎవరు ఎదురు తిరగలేరు, దట్ ఈస్ వెరీ ఆబ్వియస్. బికాస్ నేను ఆల్రెడీ ఒకసారి గవర్నమెంట్ గురించి ఒక రీల్ పెట్టి నా అకౌంట్ పోగొట్టుకున్నా, టిక్టాక్ అకౌంట్. లాస్ట్ టైం ఇట్ వాస్ లాంగ్ అగో. 5.6 lakh ఫాలోవర్స్ ఉండే అకౌంట్ పోగొట్టుకున్నా. ఇప్పుడు నేను మళ్ళీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నానంటే, నేను క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళేం మారబోయేది లేదు. ఈ గవర్నమెంట్లో కానీ సొసైటీలో కానీ ఏ చేంజ్ రాదు. ఊరికే నా టైము అన్నీ వేస్ట్. ఊరికే నేను ఏదో జనాలకు ఒక చేంజ్ తీసుకొని రావాలని చెప్పేసి చేస్తాను, కానీ అది టైం వేస్ట్. సో గవర్నమెంట్ తప్పు కూడా ఉంది. ఓకే, ప్రతిదీ అఫ్రంట్గా మాట్లాడే గీతు గవర్నమెంట్కి భయపడుతుంది.
గవర్నమెంట్కి నేను భయపడేది ఏంది? గవర్నమెంట్కి ఎవరైనా భయపడాల్సిందే. అసలు నాకు భయం అనేది పాయింట్ కాదు. ఇప్పుడు నేను ఏదైనా చెప్పడం వల్ల ఇఫ్ దెర్ ఇస్ ఏదైనా పర్పస్ ఉందా, ఏదైనా యూజ్ ఉందా? ఏం లేదు. చెప్పి వేస్ట్ కదా. ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళే ఏమి చేయలేదు, నేను వచ్చి ఏం పీకేపోతా ఇక్కడ? ఏం లేదు. అండ్ ఆల్సో మన హ్యూమన్స్ తప్పు కూడా ఉంది. ఇదే జనాలకి నేను నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలాసార్లు యానిమల్స్ని హామ్ చేయొద్దండి అనేసి చెప్పున్నాను, చెట్లు నాటండి అనేసి చెప్పున్నాను. ఎవరు నాటలేదే. నాకు ఒక 7 లక్షల మంది ఉన్నారా, నేను చెట్టు నాటమని చెప్పినానా? చాలామందికి ఒక్కరు నాటినారేమో చూపించమని చెట్టు. ఎవరు నన్ను చూసి చెట్టు నాటలేదే. అట్లాంటిది మీరు 100 పెట్టండి, మీకు 1000 వస్తుంది, 1000 పెట్టండి 10,000 వస్తుంది అని అంటే అందరు ఎందుకు పోయి చేస్తున్నారు? ఖచ్చితంగా ఒక హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే, మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే 500 మన దగ్గర ఉన్నాయంటే పలానా వాళ్ళు చెప్పారు, అది 500 పెడితే 5,000 వస్తాయంట, పెట్టేసి హ్యాపీగా ఈ మంత్ సర్వే అయిపోవచ్చు అని పాయింట్లు పెడతారు కదా. దట్ ఈస్ గ్రీడ్. ఆ గ్రీడ్ నాకు కూడా ఉండింది. నేను కూడా ఇదే స్టార్టింగ్లో ట్రేడింగ్ 2,000 పెడితే 20,000 వస్తుందంటే నేను 20,000 పెట్టినా. అబ్బా తొందరగా సంపాదించేయచ్చు అని చెప్పేసి. బట్ ఈజీగా వచ్చిన డబ్బులు ఈజీగానే పోతాయి. కష్టపడిన డబ్బులే ఎప్పుడూ ఉంటాయి. అది నేను తర్వాత రియలైజ్ అయినా. 1-2 దెబ్బలు తగిలిన తర్వాతే నేను రియలైజ్ అయినాను. ఎవరైనా దెబ్బలు తగిలిన తర్వాతే రియలైజ్ అవుతారు. మనుషులు నాకు తప్పులు చేస్తారు. తప్పులు చేసేది మనిషి నేచర్ జనరల్లీ. సో అట్లే నేను కొంచెం తప్పులు చేస్తున్నాను ఇన్ ద పాస్ట్. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఇప్పుడు నేను సారీ చెప్పేదాని వల్ల థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్. నేను సారీ చెప్పేదాని వల్ల వాళ్ళు ఎవరో బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. బట్ నేను ఏం చేయగలుగుతా సారీ చెప్పడం తప్ప? ఇంకొకసారి చేయకుండా ఉన్నా. ఇట్స్ బీన్ 1.5 year నేను మళ్ళీ చేయలేదు. ఏదో ఒక రకంగా కర్మ అనేది తిరిగి వస్తుందనేసి చెప్పినా కదా. 2023లో నేను ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మేబీ నా వల్ల ఎవరు డబ్బులు లూజ్ అయినారేమో నాకు తెలియదు. బికాస్ నేను పెట్టద్దండి అనేసి చెప్పినా, బట్ ఎవరు పెట్టి లూజ్ అయినారేమో నాకు తెలీదు. దానివల్లే నాకు పెట్టడం ఎందుకు, తర్వాత పెట్టద్దండి అని చెప్పడం ఎందుకు? పెట్టింది ఓన్లీ డబ్బుల కోసమేనా? డబ్బుల కోసమే. ఆబ్వియస్లీ వీళ్ళు ఎందుకు బెట్టింగ్లో డబ్బులు పెట్టినారు? వాళ్ళకి ఏదో డబ్బులు వస్తుందని. నేనెందుకు ప్రమోట్ చేసిన? నాకు ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారని. సో డబ్బుల కోసమే ప్రమోట్ చేసిన. సో డబ్బులు ఇస్తే ఏదైనా ప్రమోట్ చేయడానికి రెడీ. ఏదన్నా ప్రమోట్ చేయడానికంటే నాకు వేరే చాలా కూడా వచ్చినాయి. ఆల్కహాల్ అవంతా వచ్చింది. బట్ ఐ డెంట్ డూ ఇట్. ఈ బెట్టింగ్ ఇంత సీరియస్ ఇష్యూ అని అప్పట్లో నాకు తెలీదు. సరే డబ్బులు ఇస్తా ఉన్నారు, డబ్బుల కోసం పెడదాంలే, మనకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఒక పాయింట్లో. బికాస్ నేను ఎప్పుడు అంత డబ్బులు చూడలేదు నా లైఫ్లో. చిన్నప్పటి నుంచి కష్టపడి అప్పుడు నాకు 30,000 40,000 అంటేనే చాలా ఎక్కువ, బా స్వామి అనే టైప్లో ఉండేది. అట్లాంటిది వాళ్ళు నాకు 70,000 80,000 ఇస్తా ఉన్నారంటే ఎట్లుంటుంది? బా 70,000 వస్తుంది ఒక చిన్న వీడియో చేస్తే అని ఒక పాయింట్తో ఆలోచించినా. కానీ దానివల్ల ఎంతమంది లూజ్ అవుతారు, దానివల్ల ఇట్లా ప్రాణాలు పోతాయనే అంత సీరియస్ ఇష్యూ అయితే నేను అనుకోలే. దానిలో మనీ పెట్టి లూజ్ అవుతారేమో అనే ఒక పాయింట్లో కూడా నేను పెట్టద్దండి అనేసి చెప్పిన. ఎంత సంపాదించే డబ్బులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్? 2 లక్షలు వచ్చి ఉంటే చెప్పుతో కొట్టు. నిజంగానే 2 లక్షలు కూడా రాలేదు. అందరూ ఏదో అపార్ట్మెంట్లు, ల్యాండ్లు, మోటార్లు, కోట్లు వేసుకొని తిరుగుతానని అన్నారు. నా పేరు మీద ఈ ప్రపంచం మొత్తంలో ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కూడా లేదు. నువ్వు చెప్పినట్టు గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ఫాలో అవ్వాలి కదా. అగైనెస్ట్ గవర్నమెంట్ వెళ్ళకూడదు కదా. ఇది గవర్నమెంట్ పెట్టిన రూల్. ఏది గవర్నమెంట్ పెట్టిన రూల్? బెట్టింగ్ యాప్స్ తెలుగు స్టేట్స్లో బ్యాన్, అక్కడ ఆడకూడదు. మరి ఎందుకు తెలుగు స్టేట్స్లో బెట్టింగ్ యాప్స్ ఇంకా ఓపెన్ అవుతున్నాయి? అదే చెప్తున్నది, అది గవర్నమెంట్ పెట్టిన రూల్ అని చెప్తున్నాను అంతే. రమ్మీ సర్కిల్ అనే యాప్ తమిళనాడులో ఓపెన్ అవుతుంది, బెంగళూరులో ఓపెన్ అవుతుంది, ఆంధ్రాలో ఓపెన్ అవ్వదు, తెలంగాణలో కూడా ఓపెన్ అవ్వదు. ఎందుకంటే ఇట్ ఇస్ రెస్ట్రిక్టెడ్ టు దిస్ లొకేషన్. మరి అట్లా బెట్టింగ్ యాప్స్ ఎందుకు రెస్ట్రిక్ట్ చేయట్లేదు? ఈ లొకేషన్స్ లో ఎక్కువ మంది చనిపోతున్నారు కాబట్టి మేబీ అది కూడా అదే చెప్తున్నా. ఈక్వల్ తప్పే, ఈక్వల్ తప్పే. అదే చెప్తా ఉన్నాను. ఊరికే వచ్చినారు కదా వీళ్ళు ఏం చేస్తారులే, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, బిగ్ బాస్ పోయి వచ్చిన వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి ఊరికే మా మీద వీడియోలు చేసేది అయిపోయింది. తమన్నా చేసింది, కాజల్ చేసింది, కాజల్ అగర్వాల్. ఏం మాట్లాడుతున్నారు? దే స్టిల్ డూ ఇట్. ఇంకా వాళ్ళకి డబ్బులు ఇస్తే అనుపమ పరమేశ్వరన్ చేసింది. ఎవరేం మాట్లాడట్లేదు దాని గురించి. ఎందుకు నా మీదే పడి, నా మీద అండ్ ఫ్యూ అదర్స్ మీద. సో నీ మీద పడ్డారు కాబట్టి నీకు మండింది, అందుకే వీడియో చేసాను నిన్న. నా మీద పడ్డారు కాబట్టి నాకు మండలా. నేను ఎప్పుడో నాట్ సెంచరీలో చేసింది ఇప్పుడు ఎత్తుకొచ్చి నేను చేస్తున్నాను, నా వల్ల ప్రాణాలు పోయినాయి, నేను కోట్లు సంపాదించినానని చెప్తుంటే నేను సైలెంట్గా ఉన్నా. సర్లే అందరూ అట్టే మాట్లాడుతూ ఉంటారు కదా అనేసి. బట్ నేను సైలెంట్గా ఉండేదాని లోపల అది నిజమైపోతుంది. నిజమేమో, గీత చేసిందేమో అనే ఒక పాయింట్లో వచ్చేసింది. నిజంగానే ఎంత సంపాదించుకొని ఉంటే కూడా నేను సర్లే ఎట్లా సంపాదించుకున్నాను కదా, ఎవరేమైనా మాట్లాడుకోండి అనేసి అనుకొని ఉంటానేమో. కానీ నేను ఏమే సంపాదించలే. అక్కడ చేసిన 2-3 లక్షలు వచ్చిన 2 లక్షలు కూడా మొత్తం హాస్పిటల్కి పోయింది లాస్ట్ ఇయర్ మొత్తం. సో ఈ బెట్టింగ్ యాప్స్ కొంచెం పక్కన పెట్టేస్తే, నేను స్టార్టింగ్ నేను అడిగినట్టు యానిమల్స్ అంటే ఇష్టమా అని క్వశ్చన్ అడిగా. ఫస్ట్ క్వశ్చన్ అది అడిగి. ఇష్టమే కదా? చాలా ఇష్టం. సో అంత ఇష్టమైనప్పుడు ఈ హెచ్సియు ఇష్యూ జరిగినప్పుడు ఒక 3 స్టోరీస్ పెట్టావు దాని మీద. ప్రపంచంలో మనుషులందరూ చచ్చిపోవాలి, చెట్లు, ఈ యానిమల్స్ ప్రశాంతంగా బతుకుతాయి అని చెప్పి స్టోరీస్ పెట్టావు. ఇంత పెట్టినప్పుడు నీకు అంత బాధ అనిపించినప్పుడు ఎందుకు నువ్వు హెచ్సియు ఇష్యూ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎందుకు
కంప్లీట్ వీడియో చేయడం కానీ ప్రొటెస్ట్ చేయడం కానీ వాళ్ళు ఇవంతా ఎందుకు చేయలేదు ఆర్ నీ ఛానల్లో వీడియో చేయడం లేకపోతే యూట్యూబ్లో వీడియో చేయడం ఇవి కూడా ఎందుకు చేయలేదు ఆ ఇష్యూ మీద? ఇప్పుడు నేను డైరెక్ట్గా నేను అసలు చెప్తే ఊరికే మాటలు చెప్పినట్టు ఉంటుంది కానీ నేను మా నాయనకు ఫోన్ చేసి డాడీ నేను అసలు ఉంటానా లేదా తెలీదు, నన్ను ఎత్తుకొని బొక్కలేస్తారేమో నాకు తెలీదు, నేను పోయేసి అక్కడ ప్రొటెస్ట్ చేద్దామనేసి అనుకుంటానంటే నీకేమైనా మెంటల్ ఎక్కిపోయిందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పిచ్చెక్కిందా నీకు, ఫస్ట్ హెల్త్ కూడా బాగాలేదు, ఫస్ట్ నీది నువ్వు చూసుకో, దాని తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించవచ్చు, నీకే గతి లేనప్పుడు నువ్వు పోయి అక్కడ వాళ్ళది ఏం చేస్తావు అని చెప్పేసి. ఆబ్వియస్లీ పేరెంట్స్ అన్నాక ఏం చేస్తారు, మనల్ని ప్రొటెక్ట్ చేయాలనేసే చూస్తారు. సో మై డాడ్ ఈజ్ లైక్ నీకేం మెంటలా, ఫస్ట్ నీది నువ్వు చూసుకో అనేసి అంటే అప్పుడు నా డైలాగ్ ఏంటి తెలుసా, మదర్ ప్రామిస్, నేను ఇంకా ఏం చెప్పినా కూడా మీరు నమ్మరు, నా కెరియర్ మీద ఒట్టు. ఇదే మన ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీ తాత, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా ఇదే అనుకుని ఉంటే మనకి ఈరోజు ఫ్రీడమ్ వచ్చి ఉండదు కదా డాడీ అన్నా. నేను ప్రామిస్గా చెప్తానా, నేను ఈ మాట అన్నా, నా వల్ల ఒక 1000 అనిమల్స్ బతుకుతాయంటే నేను చచ్చిపోయేదానికి కూడా రెడీగా ఉన్నాను డాడీ, నాకేం ప్రాబ్లం లేదని చెప్పిన. సీరియస్లీ ఐ డోంట్ కేర్, బికాస్ నాకేమనిపిస్తుంది తెలుసా, ఐ ఆమ్ బార్న్ ఫర్ అ రీజన్ టు లివ్ అనేసి అనిపిస్తుంది. కొంచెం గేమ్ ఆఫ్ థ్రోన్స్కి రిలేటబుల్గా ఉంటుంది కానీ ఐ రియలీ ఫీల్ దట్. ఎందుకంటే నేను 3rd క్లాస్లో చచ్చిపోయి ఉండాలి, ఐ గాట్ లెప్రోస్పైరసిస్ విచ్ ఇస్ ర్యాట్ ఫీవర్. నేను 7th క్లాస్లో చచ్చిపోయి ఉండాలి బికాస్ నాకు 106 ఫీవర్ వచ్చి వారం రోజులు ఎన్ని ఇంజక్షన్లు వేసినా ఏమి చేసినా 106కి తగ్గల జ్వరము. చాలా టెస్ట్లు చేసినారు, ఎవ్రీథింగ్ వాజ్ నెగిటివ్, టైఫాయిడ్ నెగిటివ్, మలేరియా నెగిటివ్, ఎవ్రీథింగ్ వాజ్ నెగిటివ్, బట్ స్టిల్ 106 ఫీవర్కి తగ్గల. ఏదో ఇది చేయాలని చెప్పినారు, ఆపరేషన్ చేయాలన్నారు, ఏం ఆపరేషన్ చేయాలో వాళ్ళకే తెలియలేదు. ఇట్ వాస్ దట్ సిచ్యువేషన్. పోలా తర్వాత నేను 10th క్లాస్లో ఉండేటప్పుడు ఐ గాట్ హెపటైటిస్ A. ఇట్ వాస్ సివియర్, ఆల్ మై లివర్ వాజ్ డ్యామేజ్డ్, ద బిలిరుబిన్ కౌంట్ వాస్ 23 ఆర్ సంథింగ్, పోతానని చెప్పినారు, పోలా. అప్పుడు బతికిపోయినా 20 రోజులు క్రిటికల్ ఐసీయూలో ఉండేసి బయటకు వచ్చిన. అప్పుడు చచ్చిపోయి ఉండాల, సావల. మళ్ళీ ఏమి, నేను 2nd ఇయర్ చదివేటప్పుడు నాకు తల బయలింది, రన్నింగ్ బస్సులోంచి కింద పడిపోయినా, ఇక్కడి నుంచి ఇటు వరకు నాకు 12 కుట్లు పడినాయి, అప్పుడు పోతా అని చెప్పినారు, పోలా. మొన్న ఆపరేషన్ సర్జరీ, ఆ సర్జరీ ఫెయిల్, ఆ సర్జరీ వల్ల ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది నాకు, అప్పుడు పోతానేమో అనేసి అనుకున్నా, పోలా. కరోనా టైం, కరోనా నాకు భయంకరమైన కరోనా వచ్చింది, నేను పోలా. సో ఇన్ని సిచ్యువేషన్స్, అయితే నాకు చాలా ఇమ్యూనిటీ తక్కువ, నాకు ఐఎమ్ ఈజీలీ ప్రోన్ టు డిసీజెస్, నాకు తొందరగా చదువుకుంటాయి అన్నీ, అయినా కూడా నేను పోలా. ప్రతిసారి ఫైట్ చేసి ఐఎమ్ సర్వైవింగ్ బికాస్ దెర్ ఇస్ సంథింగ్ బిగ్ ఐ హ్యావ్ టు డూ అని చెప్పి నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సీరియస్లీ ఇదేమో వెళ్ళిపోదాం అనుకున్నావు, ఇదేమో ప్రామిస్గా చెప్తాన్నా. ఏదో సినిమా మా నాయన కూడా ఇదే అడిగినాడు నా దగ్గర, నువ్వు నమ్మనంటే నా దగ్గర ఇప్పుడు కాల్ రికార్డింగ్ కూడా ఉంది, నేను కొన్ని వీడియోస్ కూడా చూస్తున్నాను, ఇంత మాట్లాడతారు, ఇంత యానిమల్స్ పిచ్ ఉంది కదా, మరి హెచ్సియూ ఇష్యూకి పోయి ఎందుకు ఫైట్ చేయలేదు అని చెప్పేసి. జనాలకు మాట్లాడేది చాలా ఈజీ, ఇక్కడ నా లైఫ్లో ఏం జరుగుతా ఉంది అనేసి నాకు తెలుసు, గుడ్డు పెట్టే గోడికి తెలుస్తుంది ఆ నొప్పి. సో నేను హెచ్సియూ స్టూడెంట్స్తో కూడా మాట్లాడినా, అరే అక్కడ సిచ్యువేషన్ ఏంట్రా చెప్పండ్రా అనేసి అంటే కామ్ డౌన్ అయిందంట అక్కడ సిచ్యువేషన్. ఒక్కరోజే జరిగింది ఆ డ్రిల్లింగ్, యానిమల్స్ అవంతా ఒక్కరోజే జరిగింది. దాని తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఎవరు దాని జోలికి పోలేదు. ఇప్పుడు అక్కడ బుల్డోజర్స్ అన్నీ అక్కడే ఉన్నాయి, కానీ జనాలు ఎవరు లేరు. ఒక్కరోజే జరిగింది ఆ ప్రొటెస్ట్. ఆ 2nd డే నేను కూడా వెళ్ళి నేను ఏదో ఒక రకంగా హెల్ప్ చేద్దామనేసి అనుకున్నా. కానీ ఇక్కడ ఏంటి తెలుసా, నేను పోయేసి నిజంగా చచ్చిపోయినాను అనుకో, వాళ్ళు కొట్టే లాఠీ చార్జుల్లోనో నేను ఎక్కడ పోయినానో తెలియదు, రోడ్లో పోతా ఉంటే ఏదైనా యాక్సిడెంట్ చేయించేసి చంపించేయచ్చో నాకు తెలియదు ఏం జరుగుతుంది అని చెప్పేసి. బట్ ఇన్ కేస్ అట్లాంటిది ఏదైనా జరిగితే కూడా నా ప్రాణాలు ఊరికే వేస్ట్కి పోయినట్టు. దెర్ ఇస్ నథింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్. అంతంత పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు రాలేదు, పవన్ కళ్యాణ్ గారు రాలేదు, చిరంజీవి గారు రాలేదు, నాగార్జున గారు రాలేదు, అమలా గారికి యానిమల్ ఆర్గనైజేషన్ ఉందా, దెర్ ఆర్ మెనీ యానిమల్స్ బీయింగ్ హార్మ్డ్, మరి ఆవిడెందుకు ముందుకు రాలేదు? ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దెమ్. ఎవరు గవర్నమెంట్ నేమ్ చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక స్టేట్కి నియర్లీ సీఎం పొజిషన్లో ఉన్నారు, బట్ ఆయన ఏమీ మాట్లాడలేదు వచ్చి. ఇక్కడ ఇన్ని మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఐ డిడ్ంట్ ప్లెడ్జ్ ఫర్ ద లైవ్స్ ఆఫ్ పీపుల్, నేనేం ప్లెడ్జ్ చేయలేదు. బట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ వాళ్ళ సీట్లో కూర్చునేటప్పుడు వాళ్ళేంటి, దే ప్లెడ్జ్డ్ అందరి లైఫ్స్ మేము చూసుకుంటాము అని చెప్పేసి. జీవులన్నిటికీ, లివింగ్ బీయింగ్స్ అన్నిటికంటే యానిమల్స్ కూడా. సో అందరి లైఫ్కి ఒక ప్లెడ్జ్ ఉండేటప్పుడు వాళ్ళే ముందుకు రానప్పుడు నేను వచ్చి ఏం చేస్తాను? అందరు వచ్చి నువ్వెందుకు చేయలేదు అంటే నేనేం చేయలేదు కాబట్టి నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతావు, నువ్వేం చేస్తున్నావు హెచ్సియూకి? డిడ్ యూ గో? నువ్వు పోయి ప్రొటెస్ట్ చేస్తున్నావా? నువ్వు పోయి చేయనప్పుడు నువ్వు నన్ను అడిగే క్వశ్చనే లేదు. అక్కడ ఆల్రెడీ ప్రొటెస్ట్ చేసి దెబ్బలు తిన్న వాళ్ళు వచ్చి అడిగినారు అనుకో, మీరు చేసి ఉండొచ్చు కదా, మీరు అందరికీ మాటలు చెప్తూ ఉంటారు కదా, మీరు వచ్చి చేయొచ్చు కదా అనేసి వాళ్ళు వచ్చి నన్ను అడిగితే ఐ యామ్ ఆన్సరబుల్ టు దెమ్, నాట్ టు యూ, నాట్ టు అదర్ పీపుల్ హూ సింప్లీ సిట్ అండ్ కమెంట్ అట్ హోమ్. కానీ నెక్స్ట్ స్టోరీ కోసం అంటే 3 స్టోరీలు వీటి గురించి పెట్టేసావు. అవును.
నెక్స్ట్ వచ్చి నీ ఫ్రెండ్తో కలిసి మంచిగా ఒక సాంగ్ పాడితే ఒక రీల్ పెట్టావు. అది ఎందుకు పెట్టావు? ఆ బాధ ఉన్నప్పుడు అంత హ్యాపీగా ఉండలేవు కదా అనేది నా పాయింట్. బాధ ఉన్నప్పుడు హ్యాపీగా ఉండలేరు, బాధ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏవి చేయరు. ఓకేనా? నీకు బాధ లేదా? మీ మమ్మీకి బాగాలేదు కదా, ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నావు? నా వర్క్ అది, ఇది నా వర్క్ అది. ఐ ఆమ్ అన్ ఎంటర్టైనర్. ఐ ఆమ్ ప్లెడ్జ్ టు డూ సమ్ ఎంటర్టైన్మెంట్ టు పీపుల్. నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఐ విల్ ఎంటర్టైన్ యూ ఏం జరిగినా కూడా అని చెప్పేసి. బిగ్ బాస్ బజ్ జరిగే సిచ్యువేషన్లో మా ఇంట్లో ఎంత ఘోరమైన సిచ్యువేషన్ అంటే, ఎంత గొడవలు జరుగుతూ ఉన్నదంటే, సాయంత్రం ఫుల్ గొడవేసి మైండ్ పోయి ఎక్కడైనా తల కొట్టేసుకుందామా అనేలాంటి ఫ్రస్ట్రేషన్ ఉండేది నాకు. అట్లాంటి ఫ్రస్ట్రేషన్లో కూడా నేను పోయి శ్రీదేవి డ్రామా కంపెనీలో వాళ్ళు జోక్లేస్తూ ఉంటే నవ్విన సిచ్యువేషన్స్ ఉన్నాయి. పోయి చచ్చిపోదామా ఎందుకురా ఈ లైఫ్ అనేసి అనుకున్నా కూడా మళ్ళీ షూట్కి వెళ్ళి నవ్వుకుంటా చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బికాస్ ఇట్ ఈస్ మై, ఏం చెప్పాలి, నేను ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను చచ్చిపోతా ఉంటే కూడా నేను ఖచ్చితంగా ఒక వీడియో చేసి నేను ఈరోజు చచ్చిపోతా ఉన్నాను గైజ్ అని చెప్పేసి చచ్చిపోతా. బికాస్ నేను చెప్పినాను జనాలకి, ఐ ప్రామిస్ దెమ్ దట్ ఐ విల్ ఎంటర్టైన్ దెమ్. నా వల్ల వాళ్ళు ఎంటర్టైన్ అవుతానో లేదా అనేసి నాకు తెలియదు. నాకు ఎందుకు ఏడుపు వస్తా ఉంది సింపతి కోసం. నేను ఎప్పుడు సింపతి కోసం చూడాలి. సింపతి కోసం చూసుంటే నేను బిగ్ బాస్ హౌస్లో గెలిచుంటానేమో. ఎందుకంటే సింపతితో ఆడిన వాళ్ళందరూ టాప్ వరకు పోయినారు. ఐ నెవర్ వాంటెడ్ సింపతి. ఐ డోంట్ వాంట్ సింపతి. ఐ హేట్ సింపతి. ఐ డోంట్ వాంట్ పీపుల్ టు సింపతైజ్ ఆన్ మీ. ఊరికే ఏడుస్తుంది జనాలు కూడా, చూసే వాళ్ళు కూడా సింపతి. నాకు ఎందుకు ఏడుపు వస్తుందో నాకు తెలీదు. నేనేమన్నా తినలేదేమో అందుకే. ఎవరైనా అన్నారా నిన్ను? నో, నేను చెప్తా ఉన్నా. గీతకు నిజంగా క్వశ్చన్ చేసిన, అదే చెప్తా ఉన్నా. అందరూ చూపించిన ఏడుపు. నేను గట్టిగా మాట్లాడతాను, ఆ పిల్ల గట్టిగా ఉంటుందనేసి అందరూ అనుకుంటారు, కానీ నో, నేను చాలా వీక్. నేను అసలు అంత స్ట్రాంగ్ కాదు. నేను చాలా ఎమోషనల్, చాలా ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్. ఇప్పుడు నీకు చెప్తా ఉంటే నేను ఆ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకుంటా ఉన్నా. ఓకే, మా ఇంట్లో ఇంత ఫైట్ అయ్యి, ఇంట్లో పెద్ద గొడవ, ఇంట్లోంచి వెళ్ళిపోయినా, నాకు వద్దిది అని చెప్పేసి అట్లాంటి సిచ్యువేషన్ నుంచి నేను బయటకు వచ్చి ఆ రోజు నేను షూట్కి పోయి నవ్వుతా షూట్ చేసిన. ఇప్పుడు మీ మమ్మీకి బాల, మీ మమ్మీ హాస్పిటల్లో ఉండింది. షీ వాస్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్. నాకు గుర్తుంది ఆ సిచ్యువేషన్. డాక్టర్ చెప్పారు 99% ఛాన్సెస్ లేవని చెప్పారు మీ మమ్మీకి. నెక్స్ట్ డే నీకు ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉండింది. మీ మమ్మీ హాస్పిటల్లో ఉన్నప్పుడు పోయి ఇంటర్వ్యూ చేయలేదా? బికాస్ నువ్వు ప్రామిస్ చేసావు దట్ యూ విల్ డూ దట్ ఇంటర్వ్యూ. సో యూ డిడ్ దట్ ఇంటర్వ్యూ అంత చావు సిచ్యువేషన్లో కూడా. అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ వాళ్ళ డాడీ చనిపోయారా? వాళ్ళ డాడీ చనిపోయినా కూడా పోయి ఆడారా క్రికెట్? వెన్ హీఈస్ అడ్మైర్డ్ ఫర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దట్, వై ఆమ్ ఐ నాట్ అడ్మైర్డ్? బేసిక్గా నేనేం తెలుసా, చాలా మిస్అండర్స్టూడ్ పర్సన్, ఈజీలీ మిస్అండర్స్టూడ్ పర్సన్. నా ఇంటెన్షన్స్ వేరే ఉంటాయి, నేను చెప్పే విధానం వల్ల అది నెగిటివ్ అయిపోతూ ఉంటుంది. నా లైఫ్ అంతా అంతే. ఇప్పుడు నేను ఏదైనా మంచిగా చేయాలనేసి చెప్తే కూడా దట్ విల్ బీ కన్వర్ట్ ఇన్ అ రాంగ్ వే టు ఆడియన్స్. ఐ డోంట్ నో వై పీపుల్ హేట్ మీ. నేను అంత చెడ్డదాన్ని కాదు, నేను అసలు ఎవరికి బ్యాడే చేయలేదు. ఐ డోంట్ నో. సో కొంచెం ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏం చేస్తున్నావు ఇప్పుడు? అసలు ఏ టీవీ షోస్ చేయట్లేదు, ఏం చేయట్లేదు అంటే? ఒక నీకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం, హౌస్లో తెలిసింది. 9 వీక్స్ ఉన్నప్పటికీ ఎంత ఇష్టం అనేది ప్రతి డే ప్రతి టాస్క్లో నువ్వు ఎఫర్ట్స్ పెట్టి చూపించిన విధానం అందరికీ నచ్చింది. సీజన్ 8లో మళ్ళీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు చెప్పావు, రిజెక్ట్ చేసావు ఆఫర్ని. నెక్స్ట్ వచ్చేసి అదే సీజన్లో సీజన్ 6లో నీకు 1 వీక్ తర్వాత నీకు అంత బజ్ క్రియేట్ అయ్యి జనాలు అందరూ మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో చూడాలనుకున్నప్పుడు నెక్స్ట్ వీకే నేను బిగ్ బాస్ హౌస్కి ఇన్వైట్ చేశారు, అప్పుడు రిజెక్ట్ చేసావు. ఏంటి మళ్ళీ ఆ షోకి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యావా? అలాంటిది ఏమైనా ఉందా? లేదంటే ఏ రీజన్ వల్ల నువ్వు రిజెక్ట్ చేసుకుంటూ వస్తున్నావు ప్రతిసారి బిగ్ బాస్ ఆపర్చునిటీ? ఓకే, సీజన్ 6లో నాకు మైండ్లో ఏముండిందంటే, నేను చాలా జెన్యూన్గా ఆడుతూ ఉన్నాను, చాలా బాగా ఆడుతూ ఉన్నాను. నన్ను పొగుడుతూనే ఉన్నారు 9 వారాలు. నేను ఉన్న 9 వారాలు ప్రతి వారం గీతు 200 మార్క్స్, గీతు తోపు, గీతు తురుము అనేసి నన్ను పొగుడుతూనే ఉన్నారు. నేను ఏ రేంజ్లో ఊహించుకున్నానంటే, సర్లే నేనే విన్నరేమో, ఎందుకంటే అందరం తిడతా ఉన్నారు. నా ముందర ఉండే మిగతా 19 కంటెస్టెంట్ని తిట్టి నన్ను పొగుడుతూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది, ఓకే నేను చాలా బాగా ఆడుతున్నానేమో, నేను విన్నరేమో అని చెప్పేసి టూ మచ్ ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నా. నా మైండ్లో టాప్ 5 కూడా లేదు. అప్పుడు నా మైండ్లో ఉండింది టాప్ 1 మాత్రమే. నేను బయటకు వచ్చినప్పుడు అదే చెప్పిన, సార్ నాకు ఎప్పుడు టాప్ 1 మాత్రమే మైండ్లో ఉండింది సార్, నేను విన్నర్ అవ్వాలి అనేసి అనుకున్నా. నేను బయటకు వచ్చేసిన తర్వాత నాకు అర్థమైంది దట్ నేను విన్నర్ అవ్వను. నేను మళ్ళీ లోపల పోతే కూడా విన్నర్ అవ్వను. బికాస్ అసలు నన్ను చూసే విధానమే జనాలు వేరే. ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. నేను ఉండేది డిఫరెంట్, నా లోపల నా మనస్సు డిఫరెంట్, బయట కనిపించే రూపం ఒక టెంకాయ లాగా. నేను బయట చూస్తే గట్టిగా ఏంది ఇట్లుంది గట్టిగా అనేసి అనిపిస్తుంది, కానీ పగలగొట్టి తింటే కొంచెం స్వీట్గా ఉంటుంది. సో నాతో ట్రావెల్ చేస్తే నాకు అర్థమవుతుంది నేను ఎట్లా అని చెప్పేసి. సో ఎవరికి నేను అర్థం కాను.
ఇప్పుడు 9th వీక్ నేను వచ్చేస్తున్నా, ఇంకొక 6 వారాలు ఉన్నాయి. ఈ 6 వారాల్లో నేను పోయి ప్రూవ్ చేసుకునేది ఏమీ లేదు. ఎందుకంటే నన్ను మళ్ళీ 10th వీక్ లోపలికి పంపిస్తా అని చెప్పేసి పిలిచినారు ఫర్ రీఎంట్రీ. ఐ సెడ్ ఐఎమ్ నాట్ అప్ ఫర్ రీఎంట్రీ బికాస్ అప్పటికే నాకు తెలుసు రేవంత్ ఈస్ గోయింగ్ టు విన్ అని చెప్పేసి. బికాస్ బయట సిచ్యువేషన్స్ కానీ కొన్ని పిఆర్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక బిగ్ బాస్ రివ్యూవర్గా నేను అనలైజ్ చేయగలిగిన. లోపల ఉండి నేను అనలైజ్ చేయలేకపోయినా. ఐ థింక్ ఐ వాజ్ అ వెరీ బ్యాడ్ రివ్యూవర్ వెన్ ఐ వెంట్ ఇన్ సైడ్. బట్ బయటకు వచ్చి బయట జనాలు చేసింది కానీ మిగతా రివ్యూస్ కానీ పిఆర్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు అర్థమైంది దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ సైడ్ బికాస్ దెర్ ఆర్ మెనీ థింగ్స్. కొన్ని చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. నా జిప్ అయిపోయింది నా మౌత్. కాబట్టి నేను గెలవను అనే పాయింట్ నాకు తెలుసు. నేను మళ్ళీ లోపలికి పోయేసి పెద్ద పీకే పని ఏం లేదు, గెలిచేలాగుంటే పోవచ్చు, ఎట్లో గెలవను కదా ఎందుకు అని చెప్పేసి నేను పోలేదు. అండ్ ఆల్సో ఐ వాజ్ ఇన్ డీప్ డిప్రెషన్. నేను ఎలిమినేట్ అవుతానని అసలు ఊహించుకోలే. ఎందుకంటే అన్ని రోజులు పొగిడి నా తప్పే లేని దాంట్లో నేను బయటకు వచ్చేస్తున్నాను అనే పాయింట్ ఉండింది. సిగరెట్లు అనేది నాకు నచ్చదు. ఆ స్మోకింగ్ నేను అవాయిడ్ చేయాలనేసి అనుకునేసి స్మోకింగ్ దాచిపెట్టింది, ఒక స్మోక్స్ దాచిపెట్టిన దానికి సిగరెట్లు విచ్ ఇస్ ఇంజూరియస్ టు పీపుల్, అది నేను దాచిపెట్టిన దానికి నేను బయటకు వచ్చినాను అనే ఒక పాయింట్ నాకు మైండ్ బ్రేక్ అయిపోయింది. జనాలు చాలా సింపతి ఉండే పీపుల్ అనమాట. ఒక అమెజాన్ వాడు వచ్చి నాకు ఫేవరెట్ షూస్ దొంగలిచ్చేసినాడు. నేను అది ప్రూఫ్ కూడా పెట్టినా సీసీ కెమెరాల్లోంచి. జనాలందరూ నన్ను తిట్టినారు, పాపం వాడికి షూస్ కూడా లేవు, పాపం నువ్వు దీనికోసం వీడియో ఎందుకు పెట్టి వాడి లైఫ్ స్పాయిల్ చేస్తావని చెప్పేసి నన్ను తిట్టినారు. అంటే నా షూ ఎత్తుకోపోయింది ఇది కాదు. ఈరోజు షూ ఎత్తుకోపోయినాడు రేపు లోపలికి కూడా వచ్చి ఏదైనా దొంగలించుకొని వెళ్ళిపోవచ్చు. అయినా కూడా జనాలు నన్నే అంటారు బికాస్ ఐ పోస్టెడ్ రీల్ టెల్లింగ్ జాగ్రత్తగా ఉండండి, జనాల కోసమే చెప్పిన జాగ్రత్తగా ఉండండి. అమెజాన్ వాళ్ళు వచ్చినారు, ఇట్లా ఎవరైనా డెలివరీ వాళ్ళు వచ్చినారు అంటే కొంచెం చూసుకోండి, ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకుని అనేసి నేను చెప్పింది అంతా జనాలకి ఎక్కలే. పాపం అమెజాన్ వాడు డబ్బులు లేనివాడు, వాడికి షూ కొనుక్కునేదానికి కూడా డబ్బులు లేవు, వాడు వచ్చి షూ దొంగతనం చేసినాడు అంటే ఇంత సీన్ చేయడం అవసరం అనే పాయింట్లో నెగిటివ్గానే చూస్తున్నారు. సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ బిగ్ బాస్ ఆల్సో. ఒక సిగరెట్లు ఎత్తిపెట్టిన దానికి సిగరెట్లు ఇవ్వని దానికి నేను బయటకు వచ్చేస్తున్నాను అనే పాయింట్ ఇంకా నన్ను అర్థం చేసుకోరు. నాకు అర్థమైపోయింది బికాస్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ ది హౌస్ ఆల్సో. నేను ఎక్కడ ఏదైనా మంచి చేయాలనేసి చూస్తే కూడా అది చెడ్డగానే పోతుంది. ఇప్పుడు కూడా జనాలకి నేను ఏదైనా మంచి చేయాలని చూస్తే కూడా చెడ్డగానే పోతుంది. జనాలకు ఇంకొక టైప్ ఎట్లా తెలుసా, 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు జనాల్లో. ఇప్పుడు నేను ఎవరికైనా దానం చేస్తానో ఏదైనా చేస్తా, ఇప్పుడు నేను ఒక అన్నదానం చేస్తాను అనుకో, ఆ అన్నదానాన్ని నేను ఒక రీల్ పోస్ట్ చేస్తున్నాను అనుకో, టెలింగ్ ఇట్లా అన్నదానం చేస్తున్నాను నేను అని చెప్పేసి, నేను ఎందుకు పోస్ట్ చేస్తా, నన్ను చూసి ఇంకో 10 మంది అన్నదానం చేస్తే వాళ్ళు కొంచెం ఫుడ్ వస్తుందనేసి చేస్తా. దాంట్లో 2 రకాల వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏమని, నువ్వేంటి చూపించుకోవడానికా, నువ్వు అన్నదానం చేస్తున్నావు చూపించుకోవడానికి రీల్ చేస్తున్నావా అని అనుకునే వాళ్ళు ఉన్నారు, దాన్ని మంచిగా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నేను ఆ రీల్ పెట్టలేదనుకో, నువ్వు ఎప్పుడైనా మనుషులకి ఏమన్నా చేస్తున్నావా అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఇదే వాళ్ళు నేను పెట్టిన వాళ్ళు నువ్వు పోజ్ కొట్టడానికి పెట్టావు అని వాళ్ళే నువ్వు ఏమీ చేయలేదని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో ఎవరి లైఫ్లో ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఎవరికి తెలియదు. ఎవ్రీబడి ఈజ్ ఫైటింగ్ అ సైలెంట్ బ్యాటిల్ ఇన్ దేర్ మైండ్స్. ప్రతి ఒక్కరి లైఫ్లో యూ కాన్ సింప్లీ గో అండ్ జడ్జ్ అ పర్సన్. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళ బ్యాక్ స్టోరీ తెలియకుండా వాళ్ళ సిచ్యువేషన్ తెలియకుండా సింపుల్గా జడ్జ్ చేసి చేయకూడదట. ఐఎమ్ ఈజీలీ జడ్జబుల్ పర్సన్. సో అందుకే ఇంకా జనాలు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి మళ్ళీ ఆ షోకి వెళ్ళి మళ్ళీ నెగిటివ్ రావడం తప్ప ఏం లేదని. సో అందుకని నేను బిగ్ బాస్కి పోలేదు. మళ్ళీ 10th వీక్లో పిలిచినప్పుడు నేను పోలేదు. సీజన్ 8కి ఎందుకు పోలేదంటే ఆల్రెడీ ఒక ఫ్లాప్ సీజన్కి పోయినాను. ఆ సీజన్లో ఒకరిద్దరు తప్ప ఇంకెవరు అంత సూపర్గా కంటెంట్ ఇచ్చే వాళ్ళు లేరు అంటిల్ దిస్ వైల్డ్ కార్డ్స్ గేమ్. సో వైల్డ్ కార్డ్గా నన్ను పిలిచినప్పుడు ఇంకొక కంటెంట్ ఇచ్చే పర్సన్గా ఆల్రెడీ ఒక సీజన్కి వెళ్ళినప్పుడు నాకు మళ్ళీ ఇంకొక అట్లాంటి సీజన్కి వెళ్ళి మళ్ళీ ఒక సీజన్ని లేపడానికి నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి నేను ఉన్నాను కదా అనే ఒక పాయింట్లో నాకు పోవాలనిపించలేదు. అండ్ ఆల్రెడీ నేను అప్పటికే చాలామంది మీద రివ్యూస్ ఇచ్చిన, వాళ్ళ మీద రివ్యూస్ ఇచ్చి మళ్ళీ లోపలికి పోయి వాళ్ళతో కలిసి నేను గేమ్ ఆడాలి అనేసి అనుకోలేదు. సో ఇది ఒకటే కాకుండా చాలా షోస్ నువ్వు రిజెక్ట్ చేసుకుంటా వస్తున్నావు. ఇటు ఇస్మార్ట్ జోడీ చేయలేదు, తర్వాత కేబీకేజీ ఆపర్చునిటీ వచ్చింది, అది వద్దనుకున్నావు. దేనికి అసలు ఎందుకు వద్దనుకుంటున్నావు? పేమెంట్స్ విషయమా, లేదంటే టెలివిజన్లో కనిపించకూడదు అనుకుంటున్నావా, లేకపోతే ఏమన్నా పర్సనల్ స్పేస్ కోరుకుంటున్నావా? నో ఇట్స్ నాట్ లైక్ దట్. సి ఒకప్పుడు గట్టిగా ఒక పెద్ద పేమెంట్ వచ్చి చూసిన వాళ్ళు సడన్గా దాంట్లో సగం పేమెంట్ ఎత్తేసి ఇస్తూ ఉంటే నాకు అది యాక్సెప్ట్ చేసుకోలేకపోయినా. కాబట్టి కొన్ని షోస్ యాక్సెప్ట్ చేయలేదు, కొన్ని షోస్ కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల యాక్సెప్ట్ చేయలేదు. బికాజ్ ఇప్పుడు నీకు పాస్ట్ శాలరీ ఒక 2 lakhs అనుకో, సడన్గా నీకు వచ్చి 50,000 ఇస్తాం చేయంటే నువ్వు చేస్తావా? ఇంకో కంపెనీలో చేయవు కదా. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ మీ. ఒకనొక టైంలో నాకు చాలా ఎక్కువ పే చేసి నన్ను షోస్కి పిలిచేవాళ్ళు. ఇప్పుడు దానిలో సగానికి సగం పేమెంట్ తగ్గించి నన్ను అడుగుతుంటే నేను రానని చెప్పాను. దట్స్ వై చాలా షోస్ రాలేదు. సో పర్సనల్ రీజన్ అంటే ఇప్పుడు ఇస్మార్ట్ జోడీ హస్బెండ్తో పోవాలి, ఏమి మీ ఇద్దరు విడిపోయారా? ఎవరు? నేను వికాస్. నీకు తెలీదా?
నాకు తెలుసు, జనాలు తెలియదు కదా. లేదు, వికాస్ నేను కలిసే ఉన్నాము. మరి ఎందుకు ఇస్మార్ట్ జోడి షో ఒప్పుకోలేదు? ఇస్మార్ట్ జోడి షో టైంలో నేను ఎట్లా అంటే నేను ఒక ఎక్స్ట్రీమిస్ట్ అనమాట. సో నాకు ఒక గొడవ జరిగిందంటే నేను ఆపోజిట్ పర్సన్ ఎంత తగ్గుతా ఉన్నా కూడా నాకు మైండ్లో అది పోయేంతవరకు నేను మాట్లాడిన వాళ్ళతో. సో ఇస్మార్ట్ జోడి టైంలో ఏంటంటే అంటే నాకు వికాస్కి ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. సో గొడవ లేనప్పుడు అంతా ఏంటి, నేను వాడితో కలిసి వీడియోలు చేయను. వాడు అని ఎందుకు అంటాను అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను 5 years ఉన్నప్పటి నుంచి వికాస్ నాకు తెలుసు. సో వాడితో నేను గొడవ పడినా కూడా మాట్లాడను, ఇక్కడ వీడియోల్లో పెట్టను, ఏమీ చేయను. అట్లాంటిది ఒక షోలోకి పోయేసి మేమిద్దరు కలిసి అక్కడ చాలా యాక్టివిటీస్ ఎట్లున్నాయి చూస్తున్నావు కదా, ప్రపోజ్ చేయాలి, ఎత్తుకొని తిప్పాలి, అట్లాంటివంతా నాకు కొంచెం ఎంబారసింగ్గా అనిపిస్తుంది. ప్లస్ నేను మాట్లాడకపోతే ఆ ఈగో వల్లే నేను పోలేదు, అదే రీజన్. దానివల్ల చాలా మంచి ఆపర్చునిటీ ఇస్మార్ట్ జోడి. బట్ నాకు అశ్విన్ అన్న ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పిన, అన్నా నేను వికాస్ గొడవలో ఉన్నామన్నా, నేను రాలేదు అని చెప్పేసి. బాగుంటుందిరా తల్లి అంటే కూడా లేదునా నేను రాను అని చెప్పిన. ఫైనల్గా మా అందరి కోసం కొటేషన్ చెప్పు మంచిది. జనాలు గ్రీడ్ తగ్గించుకుంటే మంచిది. కొటేషన్ చెప్పండి. కొటేషన్ అంటే నేను చెప్పలేను. గ్రీడ్ ఎందుకు చెప్పలేవు? సిచ్యువేషన్స్ని బట్టి చెప్తా. నేను కొంచెం గూగుల్లో కూడా చూసి దాన్ని మాడిఫై చేసి చెప్తానేమో. బట్ అప్పటికప్పుడు చెప్పు అంటే అన్ని గూగుల్ కొటేషన్స్ కాదు, అన్ని గూగుల్ కొటేషన్స్ అయి ఉంటే అంత హిట్ అయి ఉండదు నా కొటేషన్లు అంతా. కొన్ని రియల్ లైఫ్లో నాకు రిలేటబుల్ సిచ్యువేషన్స్ గురించి చెప్పిన. ఇప్పుడు మహానటి సావిత్రి గారి గురించి చెప్పినాను, దాని తర్వాత నా పర్సనల్ లైఫ్లో ఫ్రెండ్స్ గురించి చెప్పుంటాను, చెట్లు నాటండి అని చెప్పిన. అవన్నీ గూగుల్లో ఉండే కొటేషన్స్ కాదే, కొన్ని నా పర్సనల్ లైఫ్ కొటేషన్స్ కూడా ఉంటాయి. నిజంగా నువ్వు చెప్పాను, నువ్వు ఫాలో అవుతావా? ఫాలో అవ్వాల్సిన సిచ్యువేషన్లో ఫాలో అవుతా, బట్ ఒక 60% ఫాలో అవుతానేమో. అంతా మంచిగా ఫాలో అవుతారా నువ్వు చెప్పినట్టే. హ్యూమన్స్ ఆర్ అట్రాక్టెడ్ టు బ్యాడ్ సో మచ్. సో కొన్నిసార్లు నా కొటేషన్లు నేనే చూసుకొని నేనే చేస్తాను అనేసి అనుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దేర్ ఆర్ లైక్ దట్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అట్రాక్టెడ్ టు బ్యాడ్. ఇదే నేను చెట్టు నాటమన్నప్పుడు ఎవరు నాటలేదు, 1000 పెట్టండి 10,000 వస్తాయంటే 10 మంది పోయి చేస్తున్నారు. దట్ ఈస్ గ్రీడ్. అంత గ్రీడీనెస్, జనాలు గ్రీడీనెస్ తగ్గించుకుంటే అంత బాగుపడతాయి. అండ్ ఆల్సో గవర్నమెంట్ కూడా ఈ బెట్టింగ్ అనేది లీగలైజ్ చేయాలి. దెర్ ఇస్ నో అదర్ చాయిస్. ఒకటి యాప్స్ బ్యాన్ చేసేయాలి, అది ఎట్లా వాళ్ళు చేయట్లేదు బికాస్ ఆఫ్ సమ్ XYZ రీజన్స్, నాకు తెలీదు వాళ్ళు దానివల్ల ఎట్లా బెనిఫిట్ అవుతున్నారని చెప్పేసి. అట్లీస్ట్ దాన్ని లీగలైజ్ చేస్తున్నారనుకో ఈ తలకాయ నొప్పులు పోతాయి. ఎందుకంటే సేమ్ స్టాక్ మార్కెట్ లాగే ఇది కూడా నాకు తెలిసినంత వరకు. నీ లైఫ్లో నీకు జరిగిన థింగ్స్ ఉన్నాయి, ప్లస్ నువ్వు చూసిన థింగ్స్ ఉన్నాయి, నువ్వు ఫేస్ చేసిన థింగ్స్ ఉన్నాయి, అయినా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లే మేబీ నువ్వు 9th వీక్లో బయటకు వచ్చినట్టున్నావు. ఈ మాట నువ్వు తప్ప వేరే ఏ ఇంటర్వ్యూయర్ అడుగున్నా ఈ మైక్ ఎట్లే పడేసి వెళ్ళిపోయింటాను నేను. ఎందుకంటే ఆ పాయింట్ నాకు చాలా ట్రిగర్ అవుతుంది. బికాజ్ నేను ఎక్కడ మిస్టేక్ చేయకపోయినా కూడా నేను 9th వీక్లో బయటకు వచ్చేస్తున్నాను అనేసి అది నాకు గుర్తు చేస్తాను అనుకో, నేను చాలా ట్రిగర్ అయిపోతాను. జరిగింది కదా చెప్పింది, యాడ్ చేసి జరిగిందే చెప్పావు, బట్ దట్స్ అ పెయిన్ ఇన్ మై హార్ట్. ఐ స్టిల్ డిడ్ంట్ గెట్ ఓవర్ ఇట్. అంతే, జనాలు అర్థం చేసుకోలేదు దాన్ని. సమ్ మెనీ రీజన్స్, బట్ స్టిల్ వేరెవరు ఇట్లాంటి మాటలు నా దగ్గర మాట్లాడిచ్చే అంత ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వలేను. నా ఫ్రెండ్ కాబట్టి బతికిపోయినామేమో. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ మా దగ్గరికి వచ్చి నీ బాధని, నీ పెయిన్ని ఇన్ని రోజులు జనాలు చెప్దాం అనుకున్న అన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు. ప్లస్ ఈ ఇంటర్వ్యూలోనే మేబీ నువ్వు నీ కొటేషన్ టైప్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దని ఎలా చెప్తావు? ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ బెట్టింగ్ యాప్స్. ఏదైనా సరే ఎవరైనా చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేసి చేసేకూడదు. ఇప్పుడు సమంత గారు రెక్సోనా యాడ్ చేసి దాన్ని పూసుకుంటే తెల్లగా అయిపోతారన్నంత మాత్రం రెక్సోనా సోప్ వాడితే తెల్లగా అయిపోతారని కాదు. ఇట్స్ జస్ట్ అ ప్రమోషన్. వాళ్ళు లిటరల్గా అది ఎక్స్పీరియన్స్ చేసి ఏం దాన్ని ప్రమోట్ చేయరు. సేమ్ థింగ్ గోస్ విత్ బెట్టింగ్ ఆల్సో. బెట్టింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎవరు ఏదైనా చెప్తే కూడా గ్రీడ్తో, ఆ గ్రీడీనెస్తో మాత్రం ఏది చేయబాకండి, గుడ్డిగా ఏది నమ్మబాకండి. విత్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ యూ విల్ లెర్న్. యా, థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. చాలా గట్స్ కావాలి ఇట్లా డైరెక్ట్గా వచ్చి ఒకప్పుడు చేశాను ఇంకా చేయను అని చెప్పడానికి. నాకు తెలుసు నీకు ఆ గట్స్ ఉన్నాయని. సో ఇక నుంచి నీ లైఫ్ సింపతి అన్నావుగా, సింపతి అంటే నాకు నువ్వు తెలుసు, ఎలాగో నువ్వు సింపతి కోసం చేయవు, అఫ్రెంట్గా ఉంటావు, జెన్యున్గా ఉంటావు అని తెలుసు. వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళ సైడ్ ఆఫ్ క్వశ్చన్స్ జనాలు నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేరు. సో ఇక నుంచి నీ లైఫ్లో మంచిగా జరగాలి, సక్సెస్ఫుల్ కెరియర్. ఈ 24 ఎలాగో పోయింది, మొత్తం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు. ఈ 25 నుంచి మంచి మంచి పేమెంట్స్తో మంచి మంచి షోస్ వచ్చి మంచిగా నీ లైఫ్ సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.